సో గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గట్ ఈజ్ లైక్ ద సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ద బాడీ అంటూ ఉంటారు. సో గట్ ఇంపార్టెన్స్ ఏందో దాని ద్వారా మనకు తెలుస్తుంది. మనం వీఆర్ వాట్ వి ఈట్. మన నోట్లో ఏది పెడతామో, మన నోట్లో పెట్టేది మన బాడీలోకి అబ్జార్బ్ అయ్యి డైజెషన్ అయ్యి ఇవన్నీ బాడీ పైన చాలా రకాలుగా దాని ఇంపాక్ట్ ఉండగలుగుతుంది. అందుకని గట్ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తిని చూడంగానే గట్ హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పలేము, కానీ వాళ్ళలో ఉన్న సిమ్టమ్స్ని బట్టి వాళ్ళకున్న గట్ హెల్త్ ఇష్యూస్ ఏంటి అని నిర్ధారించగలుగుతాము. అసిడిటీయా, మంట, బ్లోటింగా, విరోచనాలా, లేకపోతే మలబద్ధకమా, కడుపులో నొప్ప, మోషన్లో రక్తం వస్తుందా ఏంటి, ఇలా చాలా రకాలైన గట్కి సంబంధించిన సమస్యలు ఉంటూ ఉంటాయి. చాలా రకాల రక్త పరీక్షలు ఉంటాయి. కొన్ని ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ అని పేగు కెమెరా టెస్ట్లు చేస్తూ ఉంటాము. దాని ద్వారా కానీ కొన్ని మోషన్ టెస్ట్, స్టూల్ రొటీన్, స్టూల్ కల్చర్, గట్ మైక్రోబయోమ్ అనే కొన్ని టెస్టులు ఉంటాయి. ఇవన్నిటి ద్వారా ఒకరి గట్ హెల్త్ ఎలా ఉంది అని నిర్ధారించగలుగుతాం. నిర్ధారించి దాని తగు మందులు కానీ, డైటరీ అడ్జస్ట్మెంట్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, ప్రోబయాటిక్స్ కానీ, యాంటాసిడ్స్ కానీ, లేకపోతే లాక్సేటివ్స్ కానీ వాడి ఈ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే